అందరికీ నమస్కారం. ఈ కథలో తులసి మహిమ, ఉసిరి మహిమ కూడా ఉంది. తెలుసుకోండి. కార్తీక పురాణం పూర్తిగా వినండి, పుణ్యం కట్టుకోండి. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణ గ్రంథము 24వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ శౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచురుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూడగానే ఉద్విగ్న మానసుడై ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదునుగా జలంధరుడు పుంకశాణైకాలైన 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలంపైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అతంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడి కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్ళంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తల నరికి నేలపై పడవేసింది. అతని ముండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైంది. బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు, అవనత శిరస్కులు అయ్యి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ ధ్వానాల నడుమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు. దేవతాకృత మహిమాయ ప్రార్థనం. శ్లోకం. యదుద్భవ సత్వ రజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః యదిచ్ఛయా విశ్వమిదం భవాభౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతాం యాహి త్రయోవింశతి భేదశాబ్దితా యద్రూపకర్మాటి జగుస్త్రయోపి వై జగత్యశేషే సమధిష్ఠితాపరా వేదాస్తు మూల ప్రకృతిం సతా స్మృతాం యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోహ పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు 3 దేని నుంచి పుట్టినవో, దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జన్మ మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 వేదములతో చెప్పబడిన సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాయి. ఏదైతే 23 భేదములతో చెప్పబడిన సమస్త లోకములను అధిష్ఠించుచున్నదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందడో, ఏదైతే తన భక్తుల ఎందెడతగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము. నారద ఉవాచ. స్తవమేత త్రిసంధ్యాం యః పఠేదేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తం. నారదుడు చెబుతున్నాడు, దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్తవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళే నాడు కూడా దారిద్ర్యాన్ని కానీ, భయాన్ని కానీ, మోహాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, అవమానాన్ని కానీ పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము.
ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపి, ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను, తత్వగుణం వలన పార్వతిగాను విరసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛ పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది. దేవతలు రమ, ఉమ, సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి, విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాలని చల్లించండి అని చెప్పారు. దేవతల బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాచిత ప్రాంతమంతటా చిలకరించారు. ఓ పృథుభూపతి, పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు. 17వ అధ్యాయం సమాప్తము. 18వ అధ్యాయము. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామధేయమై విష్ణువునకెడమయ్యింది. కేవల అనురాగపూరితాలైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడయి సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ. ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలక్కడకు రాలేరు. సర్వ పాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవుల నర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణువాది దేవతలు తులసి దళాలలో నివసిస్తుంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతున్నాడనడం సత్యం, సత్యం, మాటికి సత్యం. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదేవిధంగా ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిక పండ్లని, తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరిపత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు
తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీకం 30 రోజుల్లోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో ఓడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి, ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి, తులసి జనన గాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు. 18వ అధ్యాయం సమాప్తం. 24వ రోజు కార్తీక మహాపురాణం పారాయణం సమాప్తం. పూర్తిగా విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ధన్యవాదములు.